తెలంగాణలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లోనూ దుమారం రేపుతోంది. ప్రధానంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్కి ఇచ్చారంటూ 2 రోజులుగా జరుగుతోన్న ప్రచారం వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే అన్నాచెల్లెల మధ్య అనుబంధం అగాధంగా మారగా ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మరింత మధ్య బంధాన్ని తెంచేసినట్లేనని అంటున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన షర్మిల తన ఫోన్ ట్యాప్ అవుతున్న సమాచారం ముందే తెలుసని, ఆ విషయం తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చెప్పారని వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు వైవి అంగీకరించకపోవచ్చని కూడా ఆమె అన్నారు. దీంతో షర్మిల చేసిన ఆరోపణలపై మాజీ ఎంపీ వైవి స్పందించాల్సి వచ్చింది. అయితే ఆయన నేరుగా షర్మిల విమర్శలను ఖండించకుండా విషయాన్ని పచ్చ పేపర్లు అంటూ టీడీపీ అనుకూల మీడియాపై తోసివేయడం ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనకు వైవి సుబ్బారెడ్డి చెప్పారని, అవసరమైతే బైబిల్పై ప్రమాణం చేస్తానని షర్మిల అన్నారు. కానీ వైవి మాత్రం షర్మిల ఆరోపణలకు కౌంటర్గా ఎక్స్లో స్పందించారు. అయితే ఆ ట్వీట్లో షర్మిల ఆరోపణలను ఎక్కడా ఖండించలేదు. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని వైవి తనకు చెప్పారని షర్మిల సూటిగా చెప్పినా వైవి మాత్రం ఆమె విమర్శల జోలికి వెళ్లలేదు. షర్మిల ప్రస్తావించిన అంశాలను ఖండించలేదు. అదే సమయంలో పత్రికల్లో వచ్చిందని మాత్రం పేర్కొనడంపై వైసీపీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో కూడా తనకు తెలియదని వైవి ట్వీట్ చేశారు. గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల గారి ఫోన్ ట్యాప్ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారు. అప్పుడు జగన్ గారికి షర్మిల గారికి సంబంధాలు ఇలా లేవు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల గారి ఫోన్ను ట్యాప్ చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇక్కడ సీఎంకి ఎందుకు ఇస్తుంది? అసలు కేసీఆర్ గారి ప్రభుత్వం ట్యాప్ చేసిందా లేదా అన్నది నాకు తెలియదు. టీడీపీకి సంబంధించిన ఎల్లో టీవీలో పత్రికల్లో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నానంటూ వైవి చేసిన ట్వీట్ అత్యంత పేలవంగా ఉందని అంటున్నారు. షర్మిల ఆరోపణలను ఖండించడానికి వైవి వెనక్కి తగ్గడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.